Welcome to the next session, my dear students. సో ప్రీవియస్ సెషన్‌లో మనం ఏం చూస్తున్నాము? ఎలాస్టిక్ కాన్స్టెంట్స్ అనే టాపిక్‌ని మనం చూస్తున్నాము. ఈ టాపిక్ అనేది ఎగ్జామ్స్‌కి ఏ కాంపిటీటివ్ ఎగ్జామ్‌కైనా కూడా ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఏ కాంపిటీటివ్ ఎగ్జామినేషన్‌కైనా కూడా ఈ ఎలాస్టిక్ కాన్స్టెంట్స్ నుండి అట్‌లీస్ట్ 2-3 క్వెషన్‌లు మాక్సిమం 5 క్వెషన్‌ల దాకా వచ్చే అవకాశం ఉంటుంది. జస్ట్ ఎలాస్టిక్ కాన్స్టెంట్స్ అనే ఒక కాన్సెప్ట్ నుంచి. అయితే నిన్న మనం ప్రీవియస్ లెక్చర్‌లో యంగ్స్ మాడ్యులస్ ఆర్ మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ అంటే ఏంటో చూసాము. ఇప్పుడు మాడ్యులస్ ఆఫ్ రిజిడిటీ. నెక్స్ట్ మాడ్యులస్ వచ్చేసి మాడ్యులస్ ఆఫ్ రిజిడిటీ. మాడ్యులస్ ఆఫ్ రిజిడిటీని మనం సితో గాని, ఎన్‌తో గాని, జీతో గాని సిఎన్‌జి ఈ మూడిట్లో దేనితోనైనా కూడా రిప్రజెంట్ చేయొచ్చు. సిఎన్‌జి. దీన్ని రిజిడిటీ మాడ్యులస్ అంటాం. సో దీన్ని ఎలా డిఫైన్ చేసాము అంటే యంగ్స్ మాడ్యులస్‌ని ఎలా డిఫైన్ చేసాం? డైరెక్ట్ స్ట్రెస్ బై డైరెక్ట్ స్ట్రెయిన్ కదా! దీనికి వచ్చేసరికి సిఎన్ ఆర్ జి ఈజ్ నథింగ్ బట్ డైరెక్ట్ షియర్ బదులు షియర్ స్ట్రెస్ ఉంటుంది. డైరెక్ట్ స్ట్రెస్ బదులు షియర్ స్ట్రెస్ ఉంటుంది. డైరెక్ట్ స్ట్రెయిన్ బదులు షియర్ స్ట్రెయిన్ ఉంటుంది. షియర్ స్ట్రెయిన్. సో షియర్ స్ట్రెస్ అపాన్ షియర్ స్ట్రెయిన్ ఈజ్ నథింగ్ బట్ ఏమంటారు? మాడ్యులస్ ఆఫ్ రిజిడిటీ అంటారు. మాడ్యులస్ ఆఫ్ రిజిడిటీ. అలాగే బల్క్ మాడ్యులస్. బల్క్ మాడ్యులస్. బల్క్ మాడ్యులస్‌లో దీన్ని కేతో రిప్రజెంట్ చేస్తాం. ఎక్కువగా ఈ బల్క్ మాడ్యులస్ అనేది మనకి సాలిడ్ మెకానిక్స్‌కి మరియు ఫ్లూయిడ్ మెకానిక్స్‌లో కూడా మనం ఇది చూసాం. కంప్రెసిబిలిటీ బల్క్ మాడ్యులస్ అనేది. బల్క్ మాడ్యులస్‌కి ఇంకో పేరు ఉంటుంది. అదేంటంటే డైలేషన్ కాన్స్టెంట్. దీన్ని ఏమంటామండి? డైలేషన్ కాన్స్టెంట్. సో దీన్ని కేతో రిప్రజెంట్ చేస్తాం. K is equal to volumetric stress by volumetric strain. దాన్ని మనం బల్క్ మాడ్యులస్ అంటాం. బల్క్ మాడ్యులస్‌ని రివర్స్ చేస్తే అంటే 1/K ఈజ్ నథింగ్ బట్ బీటా. దీన్ని మనం ఏమంటామంటే కంప్రెసిబిలిటీ అంటాం. కంప్రెసిబిలిటీ which is equal to 1/K. Already I have shown. Which is equal to 1/K. అయితే ఇక్కడ ఇన్కంప్రెసిబుల్ అయితే అంటే ఫర్ ఇన్కంప్రెసిబుల్ మెటీరియల్స్‌కి ఏమవుతుంది? కంప్రెసిబిలిటీ బీటా ఇది 0 అవుతుంది. దట్ ఇంప్లైస్ K ఎంత అవ్వాలి? ఇన్ఫైనైట్ అవ్వాలి. K ఎంత అవ్వాలి? ఇన్ఫైనైట్. అంటే బీటా 0 అయిందంటే K ఎంత అవుతుందండి? ఇన్ఫైనైట్ అవుతుంది. ఇప్పుడు రిలేషన్‌షిప్ బిట్వీన్ E, K అండ్ G ఇది ఇంపార్టెంట్. ఎలాస్టిక్ కాన్స్టెంట్స్‌లో Eకి, Kకి, Gకి రిలేషన్‌షిప్ అనేది ఎలా ఉంటుంది? ఆ రిలేషన్‌షిప్‌లోకి వెళ్ళే ముందు మనకు ఇంకొక టర్మ్ కూడా తెలియాలి. అదేంటంటే పాయిజన్స్ రేషియో. అదేంటండి? పాయిజన్స్ రేషియో. పాయిజన్స్ రేషియో దీన్ని మనం మ్యూతో గాని ఆర్ 1/m తో గాని మనం డినోట్ చేస్తాం.
mu is equal to minus lateral strain by minus lateral strain by linear strain. Lateral strain by linear strain. ఇక్కడ మైనస్ ఎందుకు పెట్టాము అంటే ఎక్స్‌ప్లనేషన్ విన్నాక మీకు అర్థమవుతుంది. మనం ఒక ఆబ్జెక్ట్ తీసుకోండి. ఒక మెటీరియల్ తీసుకోండి. ఆ మెటీరియల్ మీద ఒక లోడ్ అనేది అప్లై చేయండి. ఈ లోడ్ అప్లై చేయటం వల్ల ఈ మెటీరియల్ అనేది ఎక్స్‌పాండ్ అవుతుంది. సో, ఈ మెటీరియల్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఈ రకంగా ఎక్స్‌పాండ్ ఇక్కడి దాకా వచ్చింది. ఈ మెటీరియల్ అనేది ఇక్కడి దాకా ఎక్స్‌పాండ్ అయింది. అలాగే ఇది కూడా ఇక్కడి దాకా ఎక్స్‌పాండ్ అయింది. ఇది ఎక్స్‌పాండ్ అవ్వాలి అంటే దీనికి పెర్పెండిక్యులర్ డైరెక్షన్ అంటే ఈ డైరెక్షన్‌లో. ఈ డైరెక్షన్‌లో ఇది ఈ సైజ్ అనేది కంప్రెస్ అవ్వాలి. అప్పుడే కదా ఇక్కడ ఎక్స్‌పాన్షన్ అనేది మనం చూడగలం. కాబట్టి ఈ లోడ్ వల్ల ఏమవుతుంది? ఆపోజిట్ సైడ్స్‌లో అంటే పెర్పెండిక్యులర్ సైడ్స్‌లో కంప్రెషన్ అనేది వస్తుంది. ఇందులో ఎలాంగేషన్ వస్తే అక్కడ కంప్రెషన్ వస్తుంది. సో, ఈ కంప్రెషన్ అయ్యే ఈ యొక్క స్ట్రెయిన్ ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని డెల్టా వై అనుకోండి. దీన్ని డెల్టా ఎక్స్ అనుకోండి. డెల్టా ఎక్స్ పాజిటివ్ అంటే టెన్షన్ అయితే ఎలాంగేషన్ అయితే డెల్టా వై కంప్రెషన్. అంటే ఇది ఒక డైరెక్షన్‌లో ఉంది. ఇది ఒక డైరెక్షన్‌లో ఉంది కాబట్టి మనం ఇక్కడ లాటరల్ ఒకదానికొకటి ఆపోజిట్ డైరెక్షన్‌లో ఉన్నాయి. కాబట్టి మనం ఇక్కడ మైనస్ అనేది పెడతాము. అయితే ఇక్కడ డినామినేటర్‌లో ఎప్పుడూ కూడా లీనియర్ స్ట్రెయిన్ వేయాలి. లీనియర్ స్ట్రెయిన్ అంటే ఏంటి? వాట్ ఈస్ మెంట్ బై లీనియర్ స్ట్రెయిన్? Strain in the direction of load. సో లోడ్ డైరెక్షన్‌లో పెట్టే వచ్చే స్ట్రెయిన్‌ని మనం లీనియర్ ఆర్ లాంగిట్యూడినల్ స్ట్రెయిన్ అంటాం. దీన్నే కొన్నిసార్లు మనం ఏమంటామండి? లాంగిట్యూడినల్ స్ట్రెయిన్ అంటాం. పైన ఎప్పుడూ కూడా లాటరల్ స్ట్రెయినే ఉంటుంది. డినామినేటర్‌లో మనం లీనియర్ స్ట్రెయిన్ అని అనొచ్చు. లేదా లాంగిట్యూడినల్ స్ట్రెయిన్ అని అనొచ్చు. ఏదైనా అనొచ్చు. బట్ న్యూమరేటర్ మాత్రం లాటరల్ స్ట్రెయిన్ అంటే ఆపోజిట్ డైరెక్షన్‌లో వచ్చిన స్ట్రెయిన్. స్ట్రెయిన్ ఇన్ perpendicular direction. Strain in perpendicular direction of load. దాన్ని మనం lateral strain అంటాం. ఓకే. సో ఇది రేషియో కదా, స్ట్రెయిన్ రేషియో కాబట్టి దీనికి కూడా యూనిట్స్ అనేవి ఉండవు. నో యూనిట్స్. There won't be any units. Range of mu, it is నెగెటివ్ వాల్యూ నుంచి 0.5 మధ్యలో ఉంటుంది. ఫర్ ఎనీ మెటీరియల్ దిస్ ఈస్ ద రేంజ్ ఫర్ ఎనీ మెటీరియల్. కానీ ఇంజనీరింగ్ మెటీరియల్కి వచ్చేసరికి ఫర్ ఇంజనీరింగ్ మెటీరియల్స్ ఇట్ ఈస్ ఇన్ బిట్వీన్ 0 to 0.5 ఫర్ ఇంజనీరింగ్ మెటీరియల్స్. సో మ్యూ కొన్నిటికి 0 ఉంటుంది, కొన్నిటికి 0.5 ఉంటుంది. మ్యూ ఈజ్ 0 ఫర్ కార్క్. మ్యూ ఈజ్ 0.5 ఫర్ clay, rubber, paraffin wax. సో ఈ మెటీరియల్స్ గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్కి అడుగుతాడు. సో 0.5 ఎప్పుడవుతుంది, 0 ఎప్పుడవుతుంది అనేది అడుగుతాడు, గుర్తుపెట్టుకోవాలి. ఓకే. జనరల్గా మ్యూ వాల్యూస్
ఇవి నేను రాసేవి అప్రాక్సిమేట్ వాల్యూస్ మాత్రమే, ఎగ్జాక్ట్ వాల్యూస్ కాదు. అప్రాక్సిమేట్‌గా చూస్తే గనక మ్యూ వాల్యూస్ ఫర్ వేరియస్ మెటీరియల్స్. ఈ మ్యూ వాల్యూస్ రబ్బర్ చెప్పేసాను. గోల్డ్ మ్యూ ఫర్ గోల్డ్ 0.42 నుంచి 0.44. ఫర్ కాపర్ 0.33. స్టెయిన్‌లెస్ స్టీల్ 0.32, 0.31. నార్మల్ స్టీల్ 0.27 to 0.30. Cast iron 0.21 to 0.26. Concrete 0.1 to 0.2. Glass 0.18 to 0.3. Foam 0.10 to 0.50. సో ఇలాగా డిఫరెంట్ మెటీరియల్స్‌కి డిఫరెంట్ వాల్యూస్ అనేవి ఉంటాయి. ఓకే. సో నెక్స్ట్ ఇప్పుడు రిలేషన్‌షిప్ బిట్వీన్ ద ఎలాస్టిక్ కాన్స్టెంట్స్. రిలేషన్‌షిప్ బిట్వీన్ ద ఎలాస్టిక్ కాన్స్టెంట్స్. Relationship between the elastic constants. అయితే ఇక్కడ ఈ మనకి ఏమేమి ఉన్నాయి? ఈ సి, ఈసి, కే అండ్ మ్యూ ఇవే కదా. ఈ ఫార్ములాలండి మీకు ఎన్నిసార్లు చదివినా మంచిదే. బై హార్ట్ చేసేసేయాలి. బై హార్ట్ చేయాలి, చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఫార్ములా E is equal to 2C into 1 plus mu. Second formula E is equal to 3K into 1 minus 2 mu. Third formula mu is equal to 3K minus 2C by 6K plus 2C. This is third formula. E is equal to 9KC by 3K plus C. 3K plus C. ఇది అనదర్ ఫార్ములా. ఓకే. సో ఇలాగా మనకి డిఫరెంట్ ఫార్ములాస్ ఉన్నాయి. ఇప్పుడు మనం మ్యూ వాల్యూ మారే కొద్దీ వీటి మధ్య రిలేషన్‌షిప్ ఎలా మారుతుందో చూద్దాం. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ నేనేం చేస్తానంటే మ్యూని 1/3 పెడతా. ఫర్ mu is equal to 1/3 or 0.33. ఓకే. ఇప్పుడు ఇక్కడ ఇదేమవుతుంది? E is equal to 2C into 1 plus 1/3 అంటే 2/3 అంతే కదా. 1 plus 1/3, 3 plus 1, 4/3. 1 plus 1/3, 3 1 3, 3 plus 1, 4/3. ఇది 4/3. అంటే ఏమైంది ఇది? 8/3 into C అంటే that implies E is greater than C. ఈ రిలేషన్‌షిప్ బట్టి మనకు అర్థమైంది ఏంటి? mu is equal to 1/3 అయినప్పుడు E is greater than C.
అదే ఇక్కడ 1/3 పెట్టండి దీనిలో. E ఈజ్ ఈక్వల్ టు 3k ఇంటూ 1 మైనస్ 2/3 అంతేనా? 3 మైనస్ 2 1/3 3 క్యాన్సిల్ అయిపోతే ఇది k. అంటే దట్ ఇంప్లైస్ E ఈజ్ ఈక్వల్ టు k. E ఈజ్ ఈక్వల్ టు k. అదే ఒకవేళ mu అనేది పెరిగితే, ఇఫ్ mu ఈజ్ గ్రేటర్ దాన్ 1/3 mu గ్రేటర్ దాన్ 1/3 అయితే E అనేది సో ఇక్కడ mu అనేది 1/3 కన్నా ఎక్కువ ఉంటే, mu అనేది 1/3 కన్నా ఎక్కువ ఉంటే ఏమవుతుంది? ఈ వాల్యూ ఇంకా ఇంక్రీజ్ అవుతుంది. ఈ వాల్యూ ఇంకా ఇంక్రీజ్ అవ్వటం వల్ల E అనేది లెస్ దాన్ k అవుతుంది. అంటే when mu is equal to 1/3, when mu is equal to 1/3, when mu is equal to 1/3, E is equal to k. E is equal to k. ఇప్పుడు mu గ్రేటర్ దాన్ 1/3 అయ్యిందనుకోండి, ఈ వాల్యూ పెరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, ఈ వాల్యూ పెరుగుతుంది. ఈ వాల్యూ పెరగటం వల్ల టోటల్ వాల్యూ తగ్గుతుంది. టోటల్ వాల్యూ తగ్గితే k వాల్యూ ఎక్కువ ఉంటుంది, ఈ వాల్యూ తక్కువ ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఫర్ ఎగ్జాంపుల్ 2/3 ప్లేస్లో 4/3 అయ్యిందనుకోండి. 4/3 అయ్యిందనుకోండి. ఓకే, లేదా ఇంకేదో వాల్యూ అయ్యిందనుకోండి. అప్పుడు ఏమవుతుంది? E అనేది 0.8k. ఫర్ ఎగ్జాంపుల్ ఏం చేస్తానంటే ఇక్కడ mu ఈజ్ ఈక్వల్ టు 1/3 ప్లేస్లో 1/2 చేద్దాం. 1/2 అంటే ఇదే మాక్సిమం వాల్యూ. 0.5 ఈజ్ ద మాక్సిమం వాల్యూ కదా ఇంజనీరింగ్ మెటీరియల్కి. 3k టు 1 మైనస్ 2 mu అంటే ఎంత? 2 ఇంటూ 0.5 అంటే 1 అంటే 0. ఇది పనికిరాదు మన క్యాలిక్యులేషన్కి. 1/3 కన్నా ఎక్కువ, 1/2 కన్నా తక్కువ ఎంత పెడదాము? 0.33 కదా ఇది. 1/3 అంటే 0.33. 0.33 ప్లేస్లో 0.4 పెట్టండి. 0.4 పెట్టండి. 2 ఇంటూ 0.4. ఇప్పుడు ఇదేమైంది? 2 ఇంటూ 1 మైనస్ 2 mu కదా. 1 మైనస్ 2 mu 3k ఇంటూ 1 మైనస్ 2 mu కదా. సో mu ప్లేస్లో 0.4 పెడితే ఏమైంది? 3k ఇంటూ 1 మైనస్ 0.8 అంటే ఇదంతా 0.2 అంటే 3 ఇంటూ 0.2 అంటే 0.6. 0.6k అంతేనా? E ఈజ్ ఈక్వల్ టు 0.6k. E ఈజ్ ఈక్వల్ టు 0.6k. ఇప్పుడు ఏమైంది? E ఈజ్ ఈక్వల్ టు 0.6k అంటే E అనేది గ్రేటర్, E ఈజ్ లెస్ దాన్ k. E ఈజ్ లెస్ దాన్ k అంటే when mu is greater than 1/3, when mu is greater than 1/3, E is greater than C. ఇది వ్యాలిడే. అలాగే E is less than K అంటే E is greater than C and E is less than K. ఈ రెండు కలిపి రాస్తే ఏమవుతుంది? E ఫస్ట్ ఏమొస్తుంది? K అందరికన్నా పెద్దది కాబట్టి K పెట్టుకుంటే ఫస్ట్ K పెట్టేద్దాం. K is greater than E is greater than C. ఇది రిలేషన్. when mu is greater than 1/3, when mu is greater than 1/3, then E is less than K but it is greater than C. ఓకే, సో ఒకవేళ mu 1/3కి ఈక్వల్ అయితే E is equal to K but it is both are greater than C. both are greater than C. ఒకవేళ mu అనేది లెస్ దాన్ 1/3 అయితే, mu అనేది లెస్ దాన్ 1/3 అంటే ఫర్ ఎగ్జాంపుల్ 0.33 ప్లేస్లో మీరు 0.2 పెట్టండి. 0.2 పెట్టండి. 0.2 పెడితే ఇది ఏమవుతుంది? 1 మైనస్ 0.2 కదా.
0.2 అంటే 1 - 2 మ్యూ. 1 - 2 మ్యూ అంటే 2 ఇంటూ 0.2 అంటే 0.4 అంతే కదా! అంటే 0.6 ఇది 0.6 ఇంటూ 3 అంటే ఎంత? 1.8K. 1.8K అంటే ఇప్పుడు చూసారా? అంటే మ్యూ అనేది గ్రేటర్ థాన్ 1/3 అయితే మ్యూ అనేది గ్రేటర్ థాన్ 1/3 అయితే E ఈజ్ ఈక్వల్ టు 1.8K. E ఈజ్ ఈక్వల్ టు 1.8K. E ఈజ్ ఈక్వల్ టు 1.8K. సో ఇప్పుడు E ఈజ్ ఈక్వల్ టు 1.8K అన్నప్పుడు E ఈజ్ గ్రేటర్ థాన్ K కదా! E ఈజ్ గ్రేటర్ థాన్ K అంటే మ్యూ లెస్ థాన్ 1/3 అయినప్పుడు మ్యూ లెస్ థాన్ 1/3 అయినప్పుడు E ఈజ్ గ్రేటర్ థాన్ K అండ్ E ఈజ్ గ్రేటర్ థాన్ C. కానీ Cకి Kకి కంపేర్ చేస్తే Cకి Kకి కంపేర్ చేస్తే C అనేది లీస్ట్ వాల్యూ ఉంటుంది. C అనేది లీస్ట్ వాల్యూ ఉంటుంది. సో ఇక్కడ ఉంది కదా Cకి Kకి కంపారిజన్. ఓకే. సో ఇది చేసినప్పుడు మనకి C అనేది లీస్ట్ వాల్యూ ఉంటుంది కాబట్టి ఈ రిలేషన్‌షిప్ ఎలా ఉంటుంది? when mu is less than 1/3 then E is greater than K is greater than C. E is greater than K is greater than C. ఓకే. ఇది కూడా మనం ప్రూవ్ చేసుకోవచ్చు యాక్చువల్‌గా అయితే. ఫర్ ఎగ్జాంపుల్ మ్యూని మనం లెస్ థాన్ 1/3 అంటే ఇక్కడ 1/3 పెట్టేసేయండి డైరెక్ట్‌గా. లేదంటే 0.2 పెట్టుకోండి. ఇక్కడ మనకు రిలేషన్ ఉంది కదా! మ్యూ ఈజ్ ఈక్వల్ టు 3K - 2C బై 6K ప్లస్ 2C. ఇక్కడ మ్యూ వాల్యూ ఏమన్నాను? లెస్ థాన్ 1/3 కాబట్టి టేక్ ఎ వాల్యూ 0.2. టేక్ ఎ వాల్యూ 0.2. ఇది 0.2 పెట్టేసామనుకోండి 0.2 ఇంటూ ఇది కిందకొస్తే 6K ప్లస్ 2C. ఇటు పెట్టుకుంటే 3K - 2C. సో 0.2 ఇంటూ 6 1.2K 0.4C ఈజ్ ఈక్వల్ టు 3K - 2C. ఓకే. సో ఇప్పుడు ఇక్కడ Kలో పక్క తెచ్చేద్దాం. ఈ 1.2 ఇటు తెచ్చేద్దాం. ఇది 2.4. 2.4C ఈజ్ ఈక్వల్ టు 3K - 1.2K. అంటే ఇదంతా 1.2 మైనస్ అంటే 1.8. సో 1.8K. సో ఇప్పుడు K ఈజ్ ఈక్వల్ టు 2.4/1.8 అంటే ఇట్ ఈస్ గ్రేటర్ థాన్ 1. ఇది గ్రేటర్ థాన్ 1 కదా! కాబట్టి K ఈజ్ గ్రేటర్ థాన్ C వెన్ మ్యూ ఈజ్ లెస్ థాన్ 1/3. మ్యూ ఈజ్ లెస్ థాన్ 1/3. కాబట్టి K గ్రేటర్ థాన్ C అండ్ E ఈజ్ గ్రేటర్ థాన్ K. ఇక్కడ ఏమైంది? E ఈజ్ గ్రేటర్ థాన్ K వచ్చింది. ఈ రెండు కలిపితే E ఈజ్ గ్రేటర్ థాన్ K అండ్ గ్రేటర్ థాన్ C. Okay. So that is the relationships between the three elastic constants with respect to Poisson's ratio for different mu values. వాటి మధ్య రిలేషన్షిప్ అనేది ఎలా మారుతుంది అనేది ఇంపార్టెంట్. అలాగే ఒకవేళ మ్యూ 0.25 అయిందనుకోండి. ఫర్ మ్యూ ఈజ్ ఈక్వల్ టు 0.25. ఇది ఇంతలా ఎందుకు చెప్తున్నానంటే వీటి మీద అన్ని రకాల క్వశ్చన్స్ ఉన్నాయి. ప్రీవియస్ ఏపీపీఎస్సీ పేపర్స్‌లో గానీ వేరే వేరే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ పేపర్స్‌లో గానీ వీటి మీద అన్ని క్వశ్చన్స్ ఉన్నాయి కాబట్టి వీటిని ఇంతలా చెప్పాల్సొస్తుంది. సో మనకి ఈ రిలేషన్ E ఈజ్ ఈక్వల్ టు 2C ఇంటూ 1 ప్లస్ మ్యూలో సో ఇప్పుడు నేను ఏం చేశాను? మ్యూని 0.25 అంటున్నాను. సో ఇది 0.25 పెట్టేసాం అనుకోండి. ఇది 1.25 అవుతుంది. 1.25 ఇంటూ 2. 1.25 ఇంటూ 2 అంటే 2.5. 125, 125, 250. సో మ్యూ 2.5 అయితే E ఈజ్ ఈక్వల్ టు మ్యూ అనేది 0.25 అయితే E ఈజ్ ఈక్వల్ టు 2.5C అవుతుంది. E ఈజ్ ఈక్వల్ టు 2.5C. అలాగే E ఈజ్ ఈక్వల్ టు 3K ఇంటూ 1 - 2 మ్యూ. 1 - 2 మ్యూ కదా! సో మ్యూ అనేది 0.25 పెడితే ఇది ఏమవుతుంది? 0.5. 1 - 0.5 ఈజ్ 0.5. 0.5 ఇంటూ 3 ఈజ్ 1.5. సో 1.5K. సో ఈ రిలేషన్‌షిప్స్ ఎందుకు ఎక్కువగా ఇంపార్టెంట్ అంటే చాలా ఎగ్జామ్స్‌లో చాలా సార్లు మ్యూని 0.25 గానీ, 0.5 గానీ పెట్టిచ్చేస్తారు డైరెక్ట్‌గా. సో 0.5 అనేది హయ్యర్ లిమిట్ కాబట్టి
99% మీకు డైరెక్ట్‌గా మ్యూని 0.25 అనేసి ఈకి, సికి రేషియో ఎంత? సికి, ఈకి రేషియో ఎంత? అలాగ అడుగుతాడు. సో, అలాంటి క్వెషన్స్ ఎలా ఉంటాయనేది మనం ఎలా క్వెషన్స్ చేసినప్పుడు మీకు అర్థమవుతుంది. ఓకే. సో, ఇది ఎలాస్టిక్ కాన్స్టెంట్స్ మధ్య రిలేషన్‌షిప్ గురించి. అలాగే ఇక్కడ నంబర్ ఆఫ్ ఇండిపెండెంట్ ఎలాస్టిక్ కాన్స్టెంట్స్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. నెంబర్ ఆఫ్ ఇండిపెండెంట్ నెంబర్ ఆఫ్ ఇండిపెండెంట్ ఎలాస్టిక్ కాన్స్టెంట్స్. ఎలాస్టిక్ కాన్స్టెంట్స్. ఏంటిది ఇండిపెండెంట్ ఏంటి? డిపెండెంట్ ఏంటి? ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఇండిపెండెంట్ అంటే ఇవి దేని మీద డిపెండ్ అవ్వవు. అంటే మీకు 4 ఉన్నాయి ఎలాస్టిక్ కాన్స్టెంట్స్. ఎప్పుడు? హోమోజీనస్ ఐసోట్రోపిక్ మెటీరియల్‌కి ఫర్ ఎ హోమోజీనస్ ఐసోట్రోపిక్ మెటీరియల్ హౌ మెనీ ఎలాస్టిక్ కాన్స్టెంట్స్ ఆర్ దేర్? 4 ఎలాస్టిక్ కాన్స్టెంట్స్ ఆర్ దేర్. 4 ఎలాస్టిక్ కాన్స్టెంట్స్ ఆర్ దేర్. ఈ 4 ఈ 4 కనుక్కోవాలి అనుకుంటే అంటే మనకి ఎన్ని ఇండిపెండెంట్ ఎలాస్టిక్ కాన్స్టెంట్స్ కావాలంటే మినిమమ్ ఎన్ని ఎలాస్టిక్ కాన్స్టెంట్స్ ఉంటే గనక మిగతావి మనం కనుక్కోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు అన్నోన్స్ ఉంటాయి. మనకి ఎలా అంటే మనకి ఏదైనా ఒక అన్నోన్ రియాక్షన్స్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏదైనా ఒక అన్నోన్ కనుక్కోవాలనుకోండి. మినిమమ్ ఎన్ని ఈక్వేషన్స్ కావాలి? అన్నోన్స్ ఎన్నుంటే అన్ని ఈక్వేషన్స్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 1 అన్నోన్ ఉందనుకోండి. 1 ఈక్వేషన్ సరిపోతుంది. 2 అన్నోన్స్ ఉన్నాయనుకోండి. 2 ఈక్వేషన్స్ కావాలి. 3 అన్నోన్స్ ఉన్నాయనుకోండి. 3 ఈక్వేషన్స్ కావాలి. అలాగే ఇక్కడ మనకి 4 వాల్యూస్ ఉన్నాయి. ఈ, సి, కే, మ్యూ. ఈ, సి, కే, మ్యూ ఇలా ఉన్నాయి 4. ఇవి కనుక్కోవడానికి మినిమమ్ ఎన్ని కావాలి? మినిమమ్ ఎన్ని కావాలి? ఎందుకంటే మీకు రిలేషన్‌షిప్స్ చూస్తే మీకు ఏ 2 తెలిసినా కూడా మిగతావన్నీ కనుక్కోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ అండ్ మ్యూ తెలుసనుకోండి. సి కనుక్కోవచ్చు. ఈ అండ్ మ్యూ తెలిస్తే కే కనుక్కోవచ్చు. అన్నీ వచ్చేసాయి కదా! ఈ, మ్యూ తెలిస్తే సి అండ్ కే కనుక్కోవచ్చు. అలాగే ఈసీ తెలిస్తే మ్యూ కనుక్కోవచ్చు. ఈసీ తెలిస్తే మ్యూ వచ్చిన తర్వాత మ్యూ నుంచి కే కనుక్కోవచ్చు. సో, ఇలాగా ఏవో ఒక 2 తెలిస్తే అంటే ఒక ఈక్వేషన్ ఉంది ఇక్కడ. ఒక ఈక్వేషన్‌లో ఎన్ని అన్నోన్స్ ఉన్నాయి? మీరు అన్ని ఈక్వేషన్స్ అబ్జర్వ్ చేస్తే ప్రతి ఈక్వేషన్‌లో కూడా మనకి 1, 2, 3 అన్నోన్స్ ఉన్నాయి. అందులో అట్‌లీస్ట్ 2 తెలిస్తే మూడోది మనం ఫైండ్ చేసేసుకోవచ్చు. అట్‌లీస్ట్ 2 తెలిస్తే మూడోది మనం ఫైండ్ చేసేసుకోవచ్చు. కాబట్టి మనకి అట్‌లీస్ట్ 2 కావాలి. 2 ఇండిపెండెంట్ ఈక్వేషన్స్ ఉంటే గనక 2 ఇండిపెండెంట్ కాన్స్టెంట్స్ ఉంటే గనక మిగతావన్నీ కూడా మనం ఫైండ్ చేసుకోవచ్చు. అంటే ఈ 4 ఫైండ్ చేయాలంటే మనకి నంబర్ ఆఫ్ ఇండిపెండెంట్ ఎన్ని కావాలండి? ఫర్ హోమోజీనస్ అండ్ ఐసోట్రోపిక్ మెటీరియల్. ఫర్ హోమోజీనస్ and isotropic material so number of elastic constants ఎన్నొచ్చాయి? 2 ఇండిపెండెంట్ ఎలాస్టిక్ కాన్స్టెంట్స్ ఉంటాయి. అవేంటి? ఈ అండ్ మ్యూ బేసికల్‌గా అయితే ఇవి కాకుండా సి అండ్ మ్యూ అనుకోవచ్చు. కే అండ్ మ్యూ అనుకోవచ్చు. లేదా ఈ అండ్ సి అనుకోవచ్చు. సి అండ్ కే అనుకోవచ్చు. ఏదైనా అనుకోవచ్చు. ఎనీ 2 ఈస్ నీడెడ్ బికాస్ ఆల్ ఆర్ ఇంటర్ రిలేటెడ్. ఏ 2 తెలిసినా కూడా మిగతావి కనుక్కోవచ్చు. అలాగే ఆర్థోట్రోపిక్ మెటీరియల్ ఉందనుకోండి. ఆర్థోట్రోపిక్ మెటీరియల్‌లో మీకేం కావాలి? మినిమమ్ 9 కావాలి. 9 ఇండిపెండెంట్ ఎలాస్టిక్ కాన్స్టెంట్స్ ఉంటేనే మనం ఫైండ్ చేయగలము. 9 ఇండిపెండెంట్ ఎలాస్టిక్ కాన్స్టెంట్స్ ఉంటేనే మనం మిగతావన్నీ ఫైండ్ చేయగలము. అదే ఎనైసోట్రోపిక్ అనుకోండి. ఎనైసోట్రోపిక్‌కి నంబర్ ఆఫ్ ఇండిపెండెంట్ ఎలాస్టిక్ కాన్స్టెంట్స్ ఎన్ని ఉండాలంటే 21 ఉండాలి. ఇవి వాల్యూస్ గుర్తుపెట్టుకోండి ఇంపార్టెంట్. హోమోజీనస్ ఐసోట్రోపిక్ అయితే 2 చాలు. ఆర్థోట్రోపిక్ అయితే 9 కావాలి. అనైసోట్రోపిక్ అయితే 21 కావాలి. ఓకే. సో, ఈ రకంగా మనం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది ఎగ్జామ్‌కి. నెక్స్ట్ వచ్చేసి కాంపౌండ్ బార్స్. సో, ఇవి ఎలాస్టిక్ కాన్స్టెంట్స్ గురించండి. నెక్స్ట్ ఏమో కాంపౌండ్ బార్స్.
కాంపౌండ్ బార్స్ అన్నా కాంపోజిట్ బార్స్ అన్నా ఒకటే. కాంపౌండ్ బార్స్ ఆర్ కాంపోజిట్ బార్స్. కాంపోజిట్ బార్స్. కాంపౌండ్ బార్స్ ఆర్ కాంపోజిట్ బార్స్. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఒక సెటప్ చూద్దాం. ఈ రకంగా ఒక అరేంజ్‌మెంట్ ఉంది. ఇప్పుడు ఈ అరేంజ్‌మెంట్‌లో ఇక్కడ నేను లోడ్ అప్లై చేశాను. ఇక్కడ నేను ఒక లోడ్ అప్లై చేశాను. ఓకే. సో, ఇది మెంబర్ 1 అనుకోండి. ఇది మెంబర్ 1 అనుకోండి. ఇది మెంబర్ 2 అనుకోండి. ఇది మెంబర్ 3 అనుకోండి. ఇది మెంబర్ 3 అనుకోండి. దీని ప్రాపర్టీసు L1, A1, E1 అనుకోండి. అలాగే దీని ప్రాపర్టీస్ L2, A2 అండ్ E2 అనుకోండి. అలాగే దీనివి L3, A3 అండ్ E3 అనుకోండి. సో, ఇప్పుడు నేను ఒక P అనే లోడ్ అప్లై చేశాను దీని మీద. P అనే లోడ్ అప్లై చేశాను. అప్లై చేసినప్పుడు దీనిలో ఓవరాల్‌గా ఒక ఎలాంగేషన్ అనేది వచ్చింది. అంటే 1, 2, 3 కలిపి ఒక ఎలాంగేషన్ అనేది ఇచ్చాయి. ఓకే. ఏదో ఒక ఎలాంగేషన్ వచ్చింది. అది డెల్టా ఎల్ అనుకోండి. లెట్ ద ఎలాంగేషన్ ఈస్ డెల్టా ఎల్. ఈ ఎలాంగేషన్ ఎంత ఉంటుంది? డెల్టా ఎల్ అనేది ఓవరాల్‌గా ఇట్ ఈస్ సమ్ ఆఫ్ ద ఇండివిడ్యువల్ ఎలాంగేషన్స్. అంటే 1లో ఉన్న ఎలాంగేషన్ ప్లస్ 2లో ఉన్న ఎలాంగేషన్ ప్లస్ 3లో ఉన్న ఎలాంగేషన్ ఈ 3 కలిపితే మనకి టోటల్ ఎలాంగేషన్ అనేది వస్తుంది. అయితే ఈ ఎలాంగేషన్ ఎలా రాసుకోవచ్చు మనం? మనకి యంగ్స్ మాడ్యులస్ E ఈజ్ ఈక్వల్ టు స్ట్రెస్ బై స్ట్రెయిన్. ఈ ఫార్ములా మనకు తెలిసిందే. యంగ్స్ మాడ్యులస్ E ఈజ్ ఈక్వల్ టు స్ట్రెస్ బై స్ట్రెయిన్. స్ట్రెస్ అంటే ఏంటి? లోడ్ బై ఏరియా. స్ట్రెయిన్ అంటే ఏంటి? డెల్టా ఎల్ బై ఎల్. ఇది టోటల్ ఈ వాల్యూ. సో, ఇది నేను ఎలా రాస్తాను? P బై A L బై డెల్టా ఎల్. సో, ఇది మనకి ఈ వాల్యూ. అయితే ఇప్పుడు డెల్టా ఎల్ కావాలనుకోండి ఇక్కడ. డెల్టా ఎల్ ఈజ్ ఈక్వల్ టు PL బై AE. అంతేనా? డెల్టా ఎల్ ఈజ్ ఈక్వల్ టు PL బై AE. సో, డెల్టా ఎల్ ఇక్కడ తీసుకొచ్చేసేయండి. ఈని ఇక్కడ తీసుకొచ్చేయండి. డెల్టా ఎల్ ఈజ్ ఈక్వల్ టు PL బై AE. ఇప్పుడు దీన్ని డెల్టా L1 అనుకోండి. P ప్లేస్‌లో P1 వస్తుంది. L ప్లేస్‌లో L1 వస్తుంది. A ప్లేస్‌లో A1 వస్తుంది. E ప్లేస్‌లో E1. అలాగే P2, L2, A2, E2. P3, L3, A3 అండ్ E3. ఇలాగా మనకి డెల్టా ఎల్ అనేది ఫైండ్ చేస్తాం. ఈ రకంగా మనం డెల్టా ఎల్ అనేది ఫైండ్ చేస్తాం. అయితే ఇక్కడ ఇది ఇంపార్టెంట్. P1 ఇప్పుడు L1 ఉంది, A1 ఉంది, E1 3 ఉన్నాయి. మరి P1, P2, P3 ఎలా కనుక్కోవాలి? P1, P2, P3 ఎలా కనుక్కోవాలి? చాలా సింపుల్ ఇది. చాలా సింపుల్. ఇప్పుడు మనం ఫస్ట్ ఏం చేయాలంటే ఈ లోడ్ ఏదైతే మీరు అప్లై చేసిన లోడ్ ఎక్కడికెళ్తుంది ఫైనల్‌గా ఈ సపోర్ట్‌కి ఎళ్ళాలి. సో, ఈ సపోర్ట్‌లో రియాక్షన్ కింద ఎళ్తుంది. ఈ సపోర్ట్‌లో రియాక్షన్ లాగా ఎళ్తుంది ఫైనల్‌గా. ఈ లోడ్ అనేది ఈ సపోర్ట్‌లో రియాక్షన్‌లా ఎళ్తుంది కాబట్టి ఇది P. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు మనం 1లో ఎంత లోడ్ ఉంది? 2లో ఎంత లోడ్ ఉంది? 3లో ఎంత లోడ్ ఉంది? తెలియాలి అంటే మీరు ఒకటే చేయాలి ఎప్పుడైనా.
ఐదర్ ఒక సైడ్, ఏదో ఒక సైడ్. ఈ సైడ్ అయితే ఈ సైడు, లేదా ఈ సైడ్. ఏదో ఒక సైడు మీ చెయ్యి పెట్టండి. ఒక పక్కే చూడండి. ఐదర్ అటువైపు చూడండి, లేదా ఇటువైపైనా ఎటువైపు ఒకవైపే చూడండి. ఆ ఒకవైపు ఉన్న అన్ని లోడ్స్ కలిపితే మీకు ఈ ఫేస్ మీద ఎంత లోడ్ ఉందో అర్థమైపోతుంది. అంటే మీరిప్పుడు నేనేం చేస్తాను, ఇటువైపు చూస్తాను. ఇటువైపు తక్కువున్నాయి గదా! ఇటువైపు చూసాననుకోండి. ఇటువైపు నాకు కనిపిస్తోందేంటి? ఓన్లీ ఒకటే లోడ్ కనిపిస్తోంది. అది పి. ఒకే లోడ్ కనిపిస్తుంది. అది పి. సో, అంటే 3 మీద ఈ మెంబర్ మీద ఎంత లోడ్ ఉందండి? ఓన్లీ పి అనే లోడ్ ఉంది. అలాగే 1 చూడండి. 1. 1 చూసినప్పుడు ఇక్కడి నుంచి ఇలా ఇలా చేయి పెట్టుకోండి. ఇలా చేయి పెట్టారనుకోండి ఇక్కడ. ఒక సైడ్ చూడండి. ఒకవైపే చూడండి. ఓకే. ఈ వైపు చూసినప్పుడు మీకేం కనిపిస్తుంది? 1 మీద ఓన్లీ పిఏ కనిపిస్తుంది. 1 మీద గూడా పిఏ ఉంది. 3 మీద గూడా పిఏ ఉంది. ఓకే. మరి 2 మీద ఇటొకటి చూడండి. ఇక్కడ చేయి పెట్టండి. ఇటు చేయి పెట్టండి. ఇటు చూడండి. ఇటు చూస్తే మీకు ఒకటే కనిపిస్తుంది. మళ్ళీ పి మాత్రమే కనిపిస్తుంది. ఇంకేం కనిపించట్ల. పి మాత్రమే కనిపిస్తుంది. కాబట్టి 2 మీద గూడా ఏముందండి లోడు? పి మాత్రమే ఉంది. అర్థమైందా? మీకు ఒకవైపు చూడండి. అటువైపు కనిపించే అంటే మీరు ఏ ఫేస్ అయితే పెట్టుకున్నారో బౌండరీ కింద, ఆ బౌండరీ నుంచి ఐదర్ ఆ బౌండరీకి లెఫ్ట్ గాని, రైట్ గాని చూడండి. ఓకే. సో, అప్పుడు మీకు కనిపించే సమ్ ఆఫ్ ద ఫోర్సెస్సే ఆ బౌండరీ మీద యాక్ట్ చేసే ఫోర్సెస్. ఎటు తక్కువుంటే అటువైపు చూడండి. అప్పుడు మీకు ఈజీగా వచ్చేస్తుంది. కాబట్టి ఇక్కడ 1 మీద పిఏ ఉంది. 2 మీద పిఏ ఉంది. 3 మీద పిఏ ఉంది. మూడిటి మీద కూడా ఏముంది? పి అనే లోడే ఉంది. సో, డెల్టా ఎల్ ఈజ్ ఈక్వల్ టు P1, P2, P3 ఈక్వల్ కాబట్టి P కామన్ తీసేస్తే L1 బై A1 E1 ప్లస్ L2 బై A2 E2 ప్లస్ L3 బై A3 E3. సో, ఇలాగా మనకి డెల్టా ఎల్ అనేది ఫైండ్ చేయొచ్చు కాంపౌండ్ బార్‌లో. ఈ రకంగా ఉంటాయి. ఇంకో రకమైన సెటప్ ఉంటుంది. ఇదొక రకమైన సెటప్. ఇంకో రకమైన కాంపౌండ్ బార్. కాంపౌండ్ బార్స్ చాలా రకాలుంటాయి. ఇంకో రకమైన కాంపౌండ్ బార్ ఎలా ఉంటుందో చూద్దాం. ఇప్పుడు నేను ఇంకోటి గీస్తాను. ఇది ఒక టైప్. సో, ఒక కాంపౌండ్ బార్ ఇలా ఉంది. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ న్యూమరికల్స్ తీసుకుందాం డైరెక్ట్‌గా. ఇది 100 కిలోన్యూటన్ అనుకోండి. ఇక్కడ 40 కిలోన్యూటన్ ఉంది. ఇక్కడ మనకి ఇక్కడ ఫోర్స్ ఉంది. అలాగే ఈ ఇంటర్ఫేస్ దగ్గర ఇలా ఫోర్సెస్ ఉన్నాయి. ఇంకా డైరెక్షన్ ఇలా ఇలా ఫోర్సెస్ ఉన్నాయి. లెట్ దిస్ ఈజ్ 100 కిలోన్యూటన్. దిస్ ఈజ్ 100 కిలోన్యూటన్. ఇది ఒక 40 కిలోన్యూటన్. ఇది పి అనుకోండి. ఇది 200 కిలోన్యూటన్. ఓకే. ఇక్కడ దీని డయామీటర్ డి అనుకోండి. లేతే దీని డయామీటర్ డి అనుకోండి.
దీని డయామీటర్ 2D అనుకోండి. దీని డయామీటర్ 3D అనుకోండి. దీని డయామీటర్ 3D అనుకోండి. D 2D 3D. సో ఇక్కడ ఇప్పుడు ఇది మెంబర్ 1 అనుకుంటే, ఇది మెంబర్ 1 అనుకుంటే, ఇది మెంబర్ 2 అనుకుంటే, ఇది మెంబర్ 3 అనుకుంటే, మెంబర్ 1 మీద ఆర్ మెంబర్ 2 మీద, మెంబర్ 3 మీద ఉండే లోడ్స్ ఎంత? చూద్దాం. ఇప్పుడు ఒక్కొక్క దాన్ని సెపరేట్ చేద్దాం. ఇది మెంబర్ 1 కదా! ఇది మెంబర్ 1. ఇది మెంబర్ 1. అయితే ఇప్పుడు ఎటో ఒక వైపు చూడమని చెప్పాను నేను. ఏదో ఒక సైడ్ నుంచి చూడండి. ఇప్పుడు దీనికి ఇది ఒక సైడ్, ఇదొక సైడ్. ఐదర్ ఇటువైపైనా చూడండి టోటల్, లేదా ఇటువైపైనా చూడండి. ఇటు చూద్దాం అంటే ఇటు బోల్డ్ ఫోర్సెస్ ఉన్నాయి అండ్ ఒక అన్నోన్ కూడా ఉంది కాబట్టి ఇటు చూసినా వేస్ట్. సో ఇటు చూసారనుకోండి, ఇటు పక్క చూస్తే మనకి ఒకటే ఫోర్స్ ఉంది 100 కిలోన్యూటన్. ఒకటే ఫోర్స్ ఉంది 100 కిలోన్యూటన్. సో ఇప్పుడు ఇక్కడ ఎంతుంది ఈ మెంబర్ మీద? ఈ మెంబర్ మీద 100 కిలోన్యూటన్ అనేది పనిచేస్తుంది. 100 కిలోన్యూటన్ అనేది పనిచేస్తుంది. అలాగే ఇప్పుడు సెకండ్ మెంబర్ చూద్దాం. సెకండ్ మెంబర్ చూసినప్పుడు ఇప్పుడు దీనికి ఇదొక ఫేస్ కదండి. ఇదొక ఫేస్. ఐదర్ ఇటైనా చూడండి, లేకపోతే ఇటైనా చూడండి. ఇటు చూస్తాను ఫస్ట్. ఇటు చూస్తే ఏముంది? ఇటు చూసాననుకోండి 100 ఒకటుంది, 40 ఒకటుంది. 100 ఏమో ఇటు పక్కకుంది, 40 ఏమో ఇటు పక్కకుంది. సో నెట్ ఎఫెక్ట్ ఎంత? సో 100 డామినెంట్‌గా ఉంది. 40 అనేది ఇటువైపుకు ఉంది, 100 అనేది అటువైపు ఉంది. సో డామినేషన్ ఎటువైపు ఉంది? 100 వైపే డామినేషన్ ఉంది. 100 వైపే డామినేషన్ ఉంది కాబట్టి సో ఇప్పుడు దీనికి ఎటు యాక్ట్ చేస్తుంది? ఇటువైపే యాక్ట్ చేస్తుంది ఫోర్స్ అనేది. ఓకే. అంటే నేచర్ ఆఫ్ ఫోర్స్ కూడా మనకు తెలియాలి. ఎంత వాల్యూ ఎంత? 100 మైనస్ 40 అంటే 60. ఎంత ఫోర్స్ వాల్యూ వచ్చేసి 60 కిలోన్యూటన్. ఇది 100 కిలోన్యూటన్ అయితే ఇది 60 కిలోన్యూటన్. అగైన్ టెన్సైల్. మరి ఒకవైపు 60 ఉన్నప్పుడు ఇది ఈక్విలిబ్రియంలోనే ఉంది కాబట్టి ఇటువైపు కూడా ఏముంటుంది? 60నే ఉంటుంది. ఇటువైపు కూడా ఏముంటుంది? 60నే ఉంటుంది. ఇటు కూడా 60నే ఉంటుంది. కానీ మీరు ఈ ఫేస్ చూస్తే, ఈ ఫేస్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 200 ఇటువైపు ఉంది. P ఏమో కంప్రెషన్ ఉంది. 200 టెన్షన్‌లో ఉంది. ఇక్కడ నెట్ డామినెంట్ ఏది? 200 ఎందుకంటే P వాల్యూ అంటే నెట్ ఇక్కడ టెన్సైల్ వచ్చింది కాబట్టి ఇక్కడ కూడా టెన్సైల్ వస్తుంది. ఇటుపక్క ఏదైతే ఫోర్స్ ఉంటుందో ఇటుపక్క అదే ఫోర్స్ వస్తుంది కాబట్టి ఇది 200 కిలోన్యూటన్ మైనస్ P. ఇక్కడ వచ్చేదంతా 200 మైనస్ P. సో ఇది ఎంత అవ్వాలి? ఇటు 60 ఉంది కాబట్టి ఇది కూడా 60కి ఈక్వల్ అవ్వాలి. ఇది 60 ఉంది కాబట్టి ఇది కూడా 60కి ఈక్వల్ అవ్వాలి. అంటే P ఎంత అవ్వాలి? 200 మైనస్ 60 అంటే ఎంత? 140 కిలోన్యూటన్. P వాల్యూ ఎంత అండి? 140 కిలోన్యూటన్ ఈజ్ ద వాల్యూ ఆఫ్ P. ఇప్పుడు థర్డ్ మెంబర్ 3.
మెంబర్ 3 చూసినప్పుడు ఇది ఇక్కడ ఒక ఫేస్, ఇది ఒక సైడ్ చూడండి. ఇటు సైడ్ చూసినప్పుడు ఒకటే కనిపిస్తుంది. ఏం కనిపిస్తుంది మనకి? టెన్షన్ 200 కనిపిస్తుంది. మరి ఆబ్వియస్‌గా ఇటుపక్క కూడా ఏముండాలి? టెన్షన్ అండ్ 200. బికాజ్ ఇట్ ఈస్ ఇన్ ఈక్విలిబ్రియం కాబట్టి ఒక ఫేస్ మీద ఏదైతే లోడ్ ఉంటుందో అవతల ఫేస్ మీద కూడా అదే లోడ్ ఉంటుంది. సో ఈ రకంగా మనం ఏదైనా ఒక క్వెషన్ అడిగినప్పుడు అన్నోన్ ఫోర్సెస్ అడిగితే గనక ఈ విధంగా ఫైండ్ చేయాలి. సమ్ టైమ్స్ వాడు ఏమంటాడు? రేషియో ఆఫ్ ద ఫోర్సెస్ కూడా అడుగుతాడు. ఇప్పుడు P1 ఉంది దీని మీద. ఇది P100, ఇది P1 అనుకోండి. ఇది P1, అదే ఇది P2. ఇది P2 అనుకుంటే ఇది P3 అవుతుంది. ఇది P3 అయితే సో వీటి మధ్య రేషియో P1:P2:P3 ఎంత? ఈ రకమైన క్వెషన్స్ అనేవి అడుగుతూ ఉంటాడు. ఓకే. ఇందులో ఇంకొక రకమైన మోడల్ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఇందులో ఎలాంగేషన్ కూడా ఉంటుంది. టోటల్ ఎలాంగేషన్. ఈ 3 బార్స్‌లో వచ్చే టోటల్ ఎలాంగేషన్ అనేది డెల్టా ఎల్ అయితే డెల్టా L1 ప్లస్ డెల్టా L2 ప్లస్ డెల్టా L3 ఓకే. సో ఇప్పుడు ఇక్కడ డెల్టా L1, డెల్టా L2, డెల్టా L3 అనుకుంటే మనం ఇది ఎలాంగేషన్. కొన్నిసార్లు ఒకటి ఎలాంగేషన్ వస్తే ఇంకోటి కంప్రెషన్ వస్తుంది. ఇంకోటి ఎలాంగేషన్ రావచ్చు, కంప్రెషన్ రావచ్చు. అంటే సో డెల్టా L1 అనేది ఎలాంగేషన్ అయినా అవ్వచ్చు, కంప్రెషన్ అయినా అవ్వచ్చు. డెల్టా L2 కూడా ఎలాంగేషన్ అయినా అవ్వచ్చు, కంప్రెషన్ అయినా అవ్వచ్చు. డెల్టా L3 కూడా ఎలాంగేషన్ అయినా అవ్వచ్చు, కంప్రెషన్ అయినా అవ్వచ్చు. సో ఇఫ్ ఎలాంగేషన్ ఈస్ టేకెన్ యాజ్ పాజిటివ్, మనం ఇఫ్ ఎలాంగేషన్ ఈస్ టేకెన్ యాజ్ పాజిటివ్, కంప్రెషన్‌ని నెగెటివ్ తీసుకోవాలి. కంప్రెషన్ ఈస్ టేకెన్ యాజ్ నెగెటివ్. కంప్రెషన్ మనం నెగెటివ్‌గా తీసుకోవాలి. ఓకే. ఎలాంగేషన్‌ని పాజిటివ్ తీసుకుంటే కంప్రెషన్‌ని నెగెటివ్ తీసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ సో ఆ పద్ధతి యూజ్ చేసి మీరు ఇక్కడ డెల్టా ఎల్‌ని ఫైండ్ చేయాలి. ఇందులోనే ఇంకో మోడల్ ఉంటుంది. అది ఎలా ఉంటుందంటే రిజిడ్ జాయింట్స్ మధ్యలో ఒక 2 మెంబర్స్ ఉన్నాయనుకోండి. రిజిడ్ జాయింట్స్ మధ్యలో ఇలా 2 మెంబర్స్ ఉన్నాయి. ఒకటి ఏ అనుకోండి, బి అనుకోండి, సి అనుకోండి. ఇప్పుడు ఇక్కడ లోడ్ అప్లై చేస్తాం అనుకోండి. పి అనే లోడ్. అప్లై చేసినప్పుడు ఈ లోడ్ అనేది ఇక్కడ ఈ సపోర్ట్ దగ్గరికి ఎంత వెళ్తుంది, ఈ సపోర్ట్ దగ్గరికి ఎంత వెళ్తుంది అనేది తెలియాలనుకుంటే రేషియో ఆఫ్ ద లోడ్స్. ఇప్పుడు ఇక్కడ మనకి ఇక్కడ ఏంటి నెట్
డిఫార్మేషన్ అనేది 0. అంటే నెట్ ఎలాంగేషన్ గావచ్చు, కంప్రెషన్ గావచ్చు. నెట్ చేంజ్ అనేది 0. డెల్టా L ఈజ్ ఈక్వల్ టు 0. డెల్టా L ఈజ్ ఈక్వల్ టు 0. అంటే డెల్టా L ఈజ్ ఈక్వల్ టు 0 అంటే డెల్టా L ఆఫ్ AB ప్లస్ డెల్టా L ఆఫ్ BC ఈజ్ 0. అంటే డెల్టా L AB ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ డెల్టా L BC. అంటే ఒకటి ఎలాంగేషన్ అయితే ఒకటి కంప్రెషన్ అవుతుంది. ఇఫ్ డెల్టా L AB ఎలాంగేషన్ అయితే ఇది ఏమవుతుంది? కంప్రెషన్ అవుతుంది. ఇదేమవుతుంది? కంప్రెషన్ అవుతుంది. అయితే ఇప్పుడు యూజింగ్ దిస్ రిలేషన్‌షిప్ ఇది డెల్టా L AB ఈజ్ ఈక్వల్ డెల్టా L BC కదా! ఫర్ ఎగ్జాంపుల్ ఇది L1 అనుకోండి. లేదా ఫర్ ఎ వైల్ ఇది 2L/3 అనుకోండి. ఇది L/3 అనుకోండి. ఇది 2L/3 అనుకోండి. ఇది L/3 అనుకోండి. 2L/3 L/3. అయితే ఇక్కడ డెల్టా L AB అంటే ఏంటి? ఇందులో P1 అనుకుంటే సో P లోడ్ ఇన్ AB PL/AE కదా! డెల్టా L అంటే ఏంటి ఫార్ములా? PL/AE. సో P ఇన్ ABలో ఉన్న లోడ్ ఇంటూ లెంగ్త్ ఆఫ్ AB బై ఏరియా ఇంటూ మాడ్యులస్ ఆఫ్ వెలాసిటీ. ఇఫ్ both materials have same axial rigidity అంటే యాక్సియల్ రిజిడిటీ అంటే ఏంటి? A ఇంటూ E. దీన్ని మనం ఏమంటాము? యాక్సియల్ రిజిడిటీ అంటాం. దీన్ని మనం ఏమంటామండి? యాక్సియల్ రిజిడిటీ. If both materials have same axial rigidity, then AE of AB is equal to AE of BC. So PBC, length of BC by AE of BC. Okay. Both materials అనగానే ఇక్కడ both sections అంటే both sections. సో ఇప్పుడు AE క్యాన్సిల్ అయిపోతే ఇంకేం మిగిలింది? PAB by PBC is equal to LBC by LAB. అంటే మీరు దీన్ని బట్టి అర్థమైంది ఏంటి? PAB అంటే ఇక్కడ వచ్చే రియాక్షన్. PAB అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ లోడ్ వల్ల ఇక్కడొచ్చే రియాక్షన్. ఈ రియాక్షన్. దిస్ ఈజ్ PAB. అలాగే ఇక్కడో రియాక్షన్ వస్తుంది. ఇక్కడొక రియాక్షన్ వస్తుంది. ఓకే. సో ఈ రియాక్షన్స్ దీన్ని PAB అంటే అలాగే దీన్ని PBC అంటే సో PBC ఈజ్ ఈక్వల్ టు ఏమైంది? ఇదొక రిలేషన్‌షిప్. అలాగే PAB ప్లస్ PBC ఈజ్ ఈక్వల్ టు P. PAB ప్లస్ PBC ఈజ్ ఈక్వల్ టు P. ఇప్పుడు LBC అంటే ఎంత? L/3 బై LAB అంటే ఎంత? 2L/3. అంటే ఇది క్యాన్సిల్ అయిపోతే 1/2. ఇప్పుడు ఏమైంది? PBC ఈజ్ ఈక్వల్ టు 2PAB అంతే కదా! 2PAB ఈజ్ ఈక్వల్ టు PBC. 2PAB ఈజ్ ఈక్వల్ టు PBC. ఇది మనకొచ్చిన రిలేషన్‌షిప్. ఇక్కడ ఇంకో రిలేషన్ కూడా ఉంది. ఏముంది? PAB ప్లస్ PBC ఈజ్ ఈక్వల్ టు P. సో PBC ఈజ్ ఈక్వల్ టు 2PAB కాబట్టి ఇది PAB పెడితే ఇది ఎంత అయింది? ఈజ్ ఈక్వల్ టు P కాబట్టి
పిఏబి ఎంత వచ్చింది మనకి? P/3 అంతేనా? పిఏబి ఈజ్ P/3 అంటే ఏబి ఎంత వచ్చిందండి? P/3. ఈ P/3ని ఎలా రాసుకోవచ్చు? P/3 ఇంటూ ఈ లెంత్ P ఇంటూ ఈ లెంత్ అంటే L/3 లెంత్ బై టోటల్ లెంత్. సో PAB ఈజ్ ఈక్వల్ టు P ఇంటూ దీనికి ఆపోజిట్‌గా ఉన్న లెంత్ బై టోటల్ లెంత్. అలాగే PBC P ఇంటూ దీనికి ఆపోజిట్‌గా ఉన్న లెంత్ అంటే 2L/3 బై టోటల్ లెంత్. ఇదేస్తే మనకి 2P/3 వస్తుంది. 2P/3 అంటే ఇక్కడ మీకు ఎప్పుడైనా ఈ రియాక్షన్ కావాలి అంటే ఇప్పుడు P టోటల్ లోడ్ ఇంటూ ఈ లెంత్ వేస్తే ఈ రియాక్షన్ వస్తుంది. ఈ లెంత్ వేస్తే ఈ రియాక్షన్ వస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు 2L/3 L/3 అడగడు. ఇవి ఎలాగైనా ఉండొచ్చు. ఫార్ములాస్ అయితే ఇవి. ఇప్పుడు దీని లెంత్ అనేది L2 అనుకోండి. ఓకే, దీని లెంత్ అనేది L1 అనుకోండి. ఇప్పుడు ఇది R1 అనుకోండి, ఇది R2 అనుకోండి. ఓకే, R1 అంటే ఏంటి? R1 ఈజ్ ఈక్వల్ టు P ఇంటూ L2/L. R2 అంటే ఎంత? P ఇంటూ L1/L. ఈ ఫార్ములాస్ అనేవి గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ సెషన్. నెక్స్ట్ సెషన్లో మనం tapering bodies, deformation due to self weight and along deformations due to self weight, తర్వాత టెంపరేచర్ స్ట్రెసెస్, ఇవి చూస్తే కనుక మనం ఈ టాపిక్ అనేది కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ టాపిక్లోకి వెళ్తాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.